కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం కొనసాగుతోంది. హనీ ట్రాప్ ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. హనీ ట్రాప్లో పలువురు నేతలు, జడ్జిల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. ఆరోపణలపై సిబిఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ వేశారు. రేపు సుప్రీంకోర్టులో పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం కొనసాగుతోంది. హనీ ట్రాప్ ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. హనీ ట్రాప్లో పలువురు నేతలు, జడ్జిల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. ఆరోపణలపై సిబిఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ వేశారు. రేపు సుప్రీంకోర్టులో పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, కర్ణాటకలోని న్యాయమూర్తులు సహా మరో 48 మంది ఎమ్మెల్యేలు, అంటే వివిధ పార్టీలకు సంబంధించి అధికార పక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు, మొత్తం 48 ఎమ్మెల్యేల్లో పలువురు మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. హానీ ట్రాప్ కి గురైనట్టు తెలుస్తుంది. ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చ జరిగింది. మంత్రి సతీష్ జార్కోలి చేసిన కామెంట్ పెద్ద ఎత్తున కూడా ఆ రాష్ట్రాన్ని కుదిపేసిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా కొందరు కావాలని హనీ ట్రాప్ పాల్పడ్డారు. అందులో పార్టీలకు సంబంధించిన 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు తాజాగా సుప్రీంకోర్టులో ఈ రోజు న్యాయమూర్తులతో సహా ప్రభుత్వ ఉద్యోగులు కూడా హనీ ట్రాప్ కి గురి చేసినట్టు కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. అత్యవసరంగా కేసు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ముందు న్యాయవాది ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణను రేపు తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆరోపణలపై సిబిఐ లేదా సిట్ తోని స్వాతంత్ర దర్యాప్తు కోరుతూ ఒక పిల్ దాఖలు చేశారు. అయితే రేపు ఈ కేసును టేకప్ చేసి కేసు విచారణ సందర్భంగా మొదట ప్రభుత్వానికి, అదేవిధంగా ఇతరులకు నోటీసు అందజేస్తారా, లేదంటే హనీ ట్రాపింగ్ కి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన ఎఫ్ఐఆర్ కి సంబంధించిన అంశంలో కూడా స్పష్టత వస్తే దాన్ని సిబిఐకి అప్పగిస్తారా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. గతంలో కూడా కర్ణాటకలో అనేక సందర్భాల్లో హనీ ట్రాపింగ్ జరిగింది. గతంలో రమేష్ జారకోలి లాంటి మంత్రులు కూడా పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఈ హనీ ట్రాపింగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో దీనిపైన ఈ హనీ ట్రాప్ లో ఎవరెవరు ఉన్నారు, వివిధ పార్టీకి సంబంధించిన ఎంపీలు, అంటే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ సంబంధించిన పలువురు మంత్రులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించి ఇటీవల కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో అసెంబ్లీలో బహిరంగంగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన అనంతరం కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా ఇందులో న్యాయవాదులకు సంబంధించిన అంశం కూడా ఉంటుందని వారందరూ కలిసి కూడా సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు విచారణ జరుగుతాయి కాక విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.